నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్యానికి చేటు తెచ్చే సారా తయారీని వీడి ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రయత్నించాలి భీమవరంలో వృత్తిదారులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మెరుగుపరుచుకుంటున్న ఆరోగ్యం తణుకులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసి పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి బీజేపీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తణుకులో ఇంటింటా పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించిన ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక వెంట ఉన్న కార్యకర్తలు 250 మంది కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన తణుకు యాపిల్ హాస్పిటల్ వైద్య బృందం తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఆకర్షిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్దవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందించిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల చలివేంద్ర కేంద్రాలను వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ యాత్రికులకు భద్రత కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసు సిబ్బంది పోలవరం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం బుట్టాయిగూడెం మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే బాలరాజు జగన్నాథపురం ఆలయానికి ప్రభుత్వ భూమిని ఆలయ అధికారులకు అందజేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి హర్షం వ్యక్తం చేసిన భక్తులు సారా వల్ల సమాజానికి చేటు అన్న విషయాన్ని గుర్తించి దీని తయారీదారులు తమ వృత్తిని వీడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి హితవు పలికారు భీమవరం కలెక్టరేట్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు డిక్లేర్ చేయడం జరిగింది దానికి చాలా సంతోషంగా ఉంది 5 విలేజెస్లో ఎవరైతే దీని మీద ఆధారపడి ఉన్నారో ఇది ఈ నాటుసారా తాగడంతో చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం వారు ఇబ్బంది పడడం ఆర్థిక ఇబ్బందులు పడడం ఎన్ని గుర్తించామో ఏదైతే వారిని రిహాబిలిటేట్ చేస్తూ వారిని ఆ వృత్తి నుంచి బయటకు తీసుకొస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వారికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించడం జరిగింది డిఆర్డీఏ నుంచి తన ప్రభుత్వం నుంచి వారికి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది వారు పర్మనెంట్గా అటువైపు చూడకుండా ఒక మంచి గౌరవప్రదమైన వృత్తిలో స్థిరపడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఐ థ్యాంక్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ కుమారేశ్వరన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం నాగప్రభు కుమార్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమ అభివృద్ధి సాధ్యమని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ పార్టీ నాయకులు నియోజకవర్గ ప్రజల సమస్యలను శుక్రవారం వినతి పత్రాల రూపంలో స్వీకరించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సహాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహాయం అందరికీ ఉపయోగపడుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల కోసం తణుకు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు తోట నాగేంద్రకు మంజూరైన 3 లక్షల రూపాయల చెక్కును ఆయన శుక్రవారం అందజేసి మాట్లాడారు. బాధితుని ఇంటికి వెళ్లి ఈ సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షులు తోట నాగేంద్ర గారు ఇటీవల కాలంలో కొంత అనారోగ్య బారిన పడి కోలుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఆయన ఇప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉంటూ
అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఉత్సాహంగా పాల్గొనేవారు. అయితే 6 నెలల క్రితం కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ కింద వచ్చి ఇబ్బంది పడి ఈరోజు మరలా అన్ని విధాలుగాను కూడా పర్ఫెక్ట్గా తయారవడం చాలా సంతోషం. ఆయన ఏదైతే హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయాలు పొందారో దానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు రీఎంబర్స్మెంట్ను కూడా అందించడం జరిగింది. ఇది వారికి ఇచ్చి వారు ఇంకా మరింత త్వరగా ఆరోగ్యంగా కోలుకొని మరింత ప్రజాసేవలు మరలా నిమగ్నం అవ్వాలని. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తొంగలో తొక్కేందుకు భారత సైనికులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ యాత్రను తణుకులో ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం పట్టణంలో ఉదయం 8 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమై వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు కొనసాగుతుందన్నారు. రాజకీయేతర ఈ ప్రజా కార్యక్రమంలో ఏ పార్టీ బ్యానర్లు, నాయకుల పోస్టర్లు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందుకు నడవాలని ఆర్మీలు కోరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ తిరంగ యాత్ర ఉంటుందని వివరించారు. నియోజకవర్గానికి చెందిన ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకోవాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలో శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన పాత ఊరులోని 6, 7 వార్డుల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఇన్ఛార్జి కలెక్టర్ సూర్యకుమారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల్లో కూడా ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని రాధాకృష్ణ కోరారు. వికసిత్ భారత్ ను సాధించేందుకు దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన ప్రచార ఉద్యమాన్ని తణుకులో ఈ పార్టీ నేత, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక శుక్రవారం విస్తృతంగా నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీలో పలువురు విద్యావంతులను ఆమె స్వయంగా ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ చాపల సుందర్రావు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కండవల్లి రాజశేఖర్, మరో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని కండవల్లి వజ్రమణ, రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒలంపర్తి సూర్యరావులను వేరువేరుగా కలిసి విశ్లేషించి చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల రోజులు కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతిమంగా ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలితాలు అందాలి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, సమాజంలో ఉన్నటువంటి మరి దళిత వర్గాలకు చెందినటువంటి పెద్దలు, నిష్ణాతులు, అనుభవజ్ఞులు వారందరికీ కూడా మనం ఒక గౌరవప్రదంగా వారిని గుర్తించి వారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారి యొక్క సేవలు ఈ సమాజానికి మరింతగా ఉండాలి అని చెప్పి వారిని కోరుతూ పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క కార్యక్రమం మేరకు ఈరోజు ఇక్కడ మన తణుకు పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో పెద్దల్ని, అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి వృత్తుల్లో అమోఘమైనటువంటి సేవలు సమాజానికి అందించారు. అలాగే వారు వృత్తిపరంగా గౌరవం పొందారు, ప్రజల మన్ననలు పొందారు. ఈవేళ రిటైర్డ్ అయిన తరువాత కూడా వారి యొక్క సేవలు ఈ సమాజానికి ఉండాలి, అప్పుడే మనం అనుకుంటున్నటువంటి మంచి జరగాలి అంటే ఇలాంటి పెద్దలు వారధులుగా ఉండాలి అని చెప్పి వారిని కూడా కలిసి ఈరోజు మరి మనం కోరటం జరిగింది. వారందరూ కూడా చాలా పాజిటివ్గా, చాలా సంతోషంగా ఉన్నారు. మరి వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈమె వెంట బీజేపీ నాయకులు కొడమంచిలి జితేంద్ర, ఉండ్రాజవరపు వంశీ, చింతపల్లి రామకృష్ణ తదితరులు ఉన్నారు. తణుకు అక్కమాంబ టెక్స్టైల్స్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల కోసం యాపిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బొత్స సాయి హరి, క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జీవీవీఎస్ఎన్ రాజు, పల్మనాలజిస్ట్ డాక్టర్ కె కోటేశ్వరరావులు 250 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా
ఈసీజీ, ఈసీసీడీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిహరి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడగలవన్నారు. టెక్స్టైల్స్ లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ల కోరిక మేరకు ఇక్కడ నెఫ్రాలజీ మరియు గుండెకి సంబంధించిన క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి 2D చేయడం జరుగుతుంది. అలాగే కిడ్నీ వ్యాధులు, వాటి యొక్క లక్షణాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డయాలసిస్ పేషెంట్లకి ఏమైనా సూచనలు ఏవైనా కూడా ఇవ్వడానికి అని చెప్పి ఇక్కడ మేము క్యాంప్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు బేసికల్గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనకి ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తుంది. ప్రతి 10లో ముగ్గురికి ఆల్మోస్ట్ 3 నుంచి 4కి కిడ్నీ ప్రాబ్లం అనేది ఉంది. కానీ మనకి ఏంటంటే లక్షణాలు లేకపోవడం, లేట్గా రావడం. మా దగ్గరికి వచ్చేసరికి క్రియాటినిన్ అనేది 3-4 అంటే 20% ఉన్నప్పుడు మాకు ప్రెజెంట్ అవుతున్నారు. అప్పుడు మేము చేయడానికి కూడా ఏం లేదు, జస్ట్ డయాలసిస్కి వెళ్లకుండా ఎంతవరకు ప్రివెంట్ చేయగలకుండా చూసి డయాలసిస్. అదేవిధంగా క్రియాటిన్ 1.5 దగ్గర ఉండి లక్షణాలు తెలుసుకుంటే ముందే తెలియడం కూడా జరుగుతుంది. మెయిన్గా టెక్స్టైల్ ఫ్యాక్టరీ కానీ, ఈ చుట్టుపక్కల వాటర్ పొల్యూటెంట్స్ కానీ, వీటి వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా జరిగేది ఏంటంటే ఇటువైపు మనకు ఉన్నది, ఇటువైపు సేమ్ శ్రీకాకుళం ఆ ఏరియాలో ఏంటంటే CKDU అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. కానీ దానికి గుర్తు తెలియకుండా అంటే లక్షణాలు ఏవి లేకుండా, అంతే వాళ్ళ కాలు వాపులు ఉండవు, నీరుడు బాగానే వస్తుంటుంది. కానీ క్రియాటినిన్ చూసుకుంటే సడన్గా 6-7 అనేది వస్తుంది అనమాట, CKDU. అందుకోసం అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడానికి, అదేవిధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి ఈ క్యాంప్ యాపిల్ హాస్పిటల్ తరఫున చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యాపిల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బ్రహ్మాజీ, PRO ఆకుల వెంకటేష్, ఫ్యాక్టరీ మానవ వనరుల అభివృద్ధి విభాగం మేనేజర్ MK మొహిద్దీన్, లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ K రామకృష్ణ, కార్మిక నాయకులు CH దుర్గా ప్రసాద్, దేవ పెద్దిరాజు, M ఫణీంద్ర కుమార్, పంపన శ్రీనులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుప్రోలు గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం గత 7 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ శనివారం నుంచి ప్రారంభమై 18వ తేదీ ఆదివారంతో ముగియనుంది. అమ్మవారి పుట్టింటి, అత్తింటి వారైన పులమోలు, బొట్టవారి కుటుంబీకులతో పాటు జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొలిమేరలు కట్టడం, మంగళ స్నానాలు చేయించి పాన్పులు వేయడం, చలి నైవేద్యాలు, చలిమిడి పానకాలు, పసుపు, కుంకుమ, చీరలు, గాజులు సమర్పించారు. గురువారం రాత్రి అంతా విచిత్ర వేషధారణలు, ప్రదర్శనలు, బ్యాండ్ మేళం, డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి పంబల కథ జరిగింది. గ్రామదేవత జాతర 1976లో మొదటిసారి నిర్వహించగా 2007లో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించినట్లు పోలమలు వెంకటేశ్వరరావు తెలియజేశారు. 9 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర కావడంతో గ్రామమంతా మహోత్సవంతో శోభిల్లుతోంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.